హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ కోల్డ్ కాఫీ అనమాట. ఇంట్లో ఎట్లా చేసుకోవాలని చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ. దీనికి కావాల్సిందల్లా జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ దెన్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఏదైనా కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి, జస్ట్ కొంచెం యాడ్ చేయండి, అంతే, సింపుల్. దీన్ని మంచిగా బ్లెండ్ చేయడమే. ఇప్పుడు ఒక్కసారి కోర్స్గా బ్లెండ్ చేసినప్పుడు కొంచెం వాటర్, చిల్ వాటర్ వేసేసి దాన్ని మనం బ్లెండ్ చేసుకోవడమే. వాటర్ ఎక్కువైతే మనకి ఫాత్ అనేది రాదు. సో వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. సో అగైన్ దీన్ని విస్క్ విస్క్ విస్క్. సో లెట్స్ ఓపెన్ దిస్. టైట్గా ఉంది. సో దీన్ని ఇట్లా వచ్చేవరకు సరిపోతుంది. జస్ట్ మనకి లిక్విడ్ లాగా ఇట్లా వస్తుంది కదా, అట్లా సరిపోతుంది. మనకి ఇట్లా థిక్గా వస్తుంది. మనకి ఇంకా కావాలంటే ఫ్రాత్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు లెట్స్ మేక్ అ కాఫీ. సో ఏమైనా ఒక ప్రెజెంటబుల్ తీసుకోండి. నాకు ఈ దగ్గర ఉంది కాబట్టి తీసుకున్నా. దీంట్లో pour this mixture and then put some ice cubes. మీకు ఎన్ని కావాలితే అన్ని. లైక్ మీకు చిల్ మిల్క్ తీసుకుంటే మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, చల్లగా ఉంటుంది కాబట్టి. లేదంటే ఐ యాడ్ సమ్ లైక్ అరౌండ్ ఒక 6 ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను నేను. మీకు ఇన్ కేస్ కావాలి అంటే, చల్లగా ఉండాలి అంటే యూ కెన్ యాడ్ అండర్ మిల్క్. అండ్ నేను ఈ పాలని కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్ తెచ్చి పెట్టాను అనమాట. నాకు ఐస్ లైక్ ఆల్మోస్ట్ ఇంకా ఐస్ వేసుకుంటామని చెప్పేసి ఐ డిడెంట్ హ్యావ్ ఎ టైమ్ యాక్చువల్లీ ఈరోజు. అందుకు ఐ విల్ పోర్ ఇన్ దిస్. ఇది నేను వడకట్టుకునే పెట్టుకున్నాను ఈ పాలని. సో నాకు ఇంత వచ్చింది, లైక్ ఐట్స్ అయినా ఫర్ మీ ఈ రోజుకి. సో కొంచెం నాకు ఇంకా చల్లగా కావాలనిపిస్తుంది కాబట్టి ఐ యాడ్ మోర్ ఐస్ క్యూబ్స్. అంతే. వేసినాక దీన్ని లిడ్ క్లోజ్ చేసేసేయండి. జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకుంటే కిందదంతా పైకి వస్తుంది ఇట్లా. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది గాయ్స్. టేస్ట్ అయితే